నమస్కారం. మేటి రుచులను సాటిలేని వంటకాల ద్వారా మీకు అందిస్తూ ఈటింగ్ లవర్స్ కి విడదీయలేని నేస్తంగా మారిపోయింది మీ ఇంటి వంట. అద్భుతమైన వంటకాలను అంతులేని రుచులతో కావాలనుకునే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మరి మీ ఇంటి వంటలో స్పెషల్ ఏంటో తెలుసా? ఒక హాట్, 2 స్వీట్ ఐటమ్స్. స్వీట్ ఐటమ్స్ అనగానే అందరికి నూరిపోతుంది కదా, మరి ఆ స్వీట్ అలాగే హాట్ ఐటమ్స్ ఏంటో చూద్దాం పదండి. స్వాతి గారి ఇంటికి వచ్చేసామండి. మరి స్వాతి గారు కూడా మనకి మంచి రుచికరమైన ఐటమ్స్ పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆవిడ ఏం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. హాయ్ స్వాతి. హాయ్ సోని. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? ఏం చదువుకుంటున్నావు? ఐ యామ్ వెరీ ఫైన్. ఏం చదువుకుంటున్నావు? నాది బీటెక్ అయిపోయింది. రైట్ నౌ ఐ యామ్ వర్కింగ్. యా, వర్కింగ్. yes. అట్లా లేవు తెలుసా? లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫుల్ ఎనర్జెటిక్ గా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మరి నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు అనుకో, చెప్పావు. ఏం జాబ్ చేస్తున్నావు? గూగుల్ లో చేస్తున్నాను. గూగుల్ ఇస్ ఫేమస్. అంటే మరి చక్కగా చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసి మంచి జాబ్. సో మరి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నిన్ను ఎవరు బాగా ఎంకరేజ్ చేశారు? డాడ్ ఎంకరేజ్ బాగా. ఓకే అండి, మరి మీ ఫాదర్ ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? షూర్. డాడీ రండి. నమస్తే అంకుల్, బాగున్నారా? ఓకే అండి, మరి మీ పాప చక్కగా మంచి జాబ్ చేస్తుంది, బాగా చదువుకుంది, జాబ్ చేస్తుంది, అలాగే వంట కూడా చేస్తుంది. రోజు ఇంకా కూడా వంట చేస్తుందా? అప్పుడప్పుడు చేస్తుంది. మీరు తిన్నారు ఎప్పుడైనా? ఓకే, అంటే మేము కూడా కాన్ఫిడెంట్ గా తినొచ్చు అనమాట. మీకు ఎంతమంది పిల్లలు? 4 members, 3 sons, 1 daughter. ఓ, 3 అబ్బాయిలు 1 అమ్మాయి అనమాట. ముద్దులు కూతురు అయితే. మరి మీరేం చేస్తుంటారు? లాయర్ అనమాట. ఓకే అండి, మరి మిమ్మల్ని చూడటం, చక్కగా మీ పిల్లలతో వంట చేయించడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మరి ఇంకా వంటల దగ్గరికి వచ్చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఐటమ్ చేసి చూపించబోతున్నావు. సర్వప్ప. సర్వప్ప అంటే సర్వలో చేస్తారు. సర్వత. ఓకే ఓకే. సర్వప్ప మరి పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. మరి ఐటమ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఓకే, మరి ఈ సర్వప్ప ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నువ్వులు, బియ్యపిండి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు. సర్వప్పకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా స్వాతి చెప్తే వినేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, బౌల్లోకి బియ్యపిండి వేసుకుందాం. 1 కప్ బియ్యపిండి, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లి పేస్ట్. ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఓకే, 2 కలిసి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ? ఒక 5 మిర్చి వేసుకోవాలి, ఒక ఆనియన్ వేసుకోవాలి. ఓకే, శనగపప్పు నానబెట్టింది వేసేసుకుందాం. నానబెట్టి ఉంచారు ఆల్రెడీ. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అండ్ జీలకర్ర టైం పాస్ కి నవ్వటానికి కూడా బాగుంటుంది కదా. కొంచెం నువ్వులు వేసి ఇంకా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకుని మంచిది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. నీకు తెలుసా, రోజుకు ఒక 1 స్పూన్ తినమంటారు నువ్వులు. అవును. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొత్తిమీర ఒక 1 స్పూన్. కరివేపాకు. ఓకే, అంటే మనం తిరుగుమాత అదేం అవసరం లేదా, డైరెక్ట్ గా కరివేపాకు వేసేయడమేనా? ఇప్పుడు వాటర్ పోసి అంతా కలిపేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి కదా. అంతే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు రాకుండా చూసుకోవాలి. అది బియ్యపిండి తొందరగా ఉండలేం కట్టదు కదా అండి, అది కొంచెం జాగ్రత్తగా. ఎవరు మీ మదర్ నేర్పించారు? మా మదర్ నేర్పించారు. మ్యారేజ్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి మదర్. అండ్ వంటలన్నీ వచ్చా మీకు? చాలా వరకు వచ్చు. ఏ ఐటమ్స్ బాగా చేస్తారు మీరు? టిఫిన్స్ చేస్తుంటాను, ఇంకా కర్రీస్ చేస్తాను. అండ్ స్వీట్ ఐటమ్స్ కూడా వచ్చాను కొన్ని. మరి ఆ కొన్నిలోనే మాకు చేసి చూపించారు మీరు. అవును, నేను చేసి చూపిస్తాను. నాకు ఇష్టమైన స్వీట్ కూడా అయిపోయింది కదా. అంతా మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను అప్పలా చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లోనే ఇంకా స్ప్రెడ్ చేసేద్దాం. చెప్పండి. మనం స్టవ్ ఆన్ చేయని అవసరం లేదా? ఇప్పుడు అప్ప చేసే స్టవ్ ఆన్ చేసేద్దాం. అంటే మన క్వాంటిటీ మామూలుగా ఇంత తీసుకుంటాము, మీరు ఇంత తీసుకున్నారు. కొంచెం మందంగా వచ్చినా బాగుంది. ఎలా ఉంది జాబ్? బాగుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు జాబ్? 1.5 years. సో అంతా అలవాటు అయిపోయినట్టుంది, అంతా ఫ్రెండ్స్, అంతే. సో హ్యాపీ అనమాట. కూల్ జాబ్. కోల్స్ ఏంటి? దీనికి ఇలా పెట్టేసి దీన్ని తిప్పుతూ ఉండొచ్చు అన్నమాట. మనం రొటేట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, మీరు సిస్టమ్ ముందు కూర్చొని మౌస్ ని ఎట్లా రొటేట్ చేస్తుంటారో దీనికి 5 హోల్స్ పెట్టి దాన్ని రొటేట్ చేస్తుంటారు. సిమ్ లో పెట్టారా అండి? పెట్టేది పర్లేదు, ఎందుకంటే ప్యాన్ హీట్ గా లేదు కదా. మ్యాక్స్ పెట్టేసింది. అండ్ కింద మనం బాగా ఆయిల్ వేసేసాం కాబట్టి ఈజీగా తిరుగుతుంది. అట్లాంటిది ఉండదు. ఒక 1 స్పూన్ ఆయిల్ వేద్దాం, ఇంకా ఈజీగా అవుతుంది. పైన వేసేద్దాం. ఓకే, అంటే మనం కింద వరకు ఆయిల్ వేసేసాం కదండి, మరి పైన ఎట్లా?
ఆయిల్ వేద్దాం ఇప్పుడు. నేను ఒప్పుకోను, మీరు హోల్స్ లోనే వేస్తున్నారు. హోల్స్ నిండిపోతున్నాయి అనమాట. ఒక 2 minutes అయితే మనం కింద కాలుతుంది, అప్పుడు రొటేట్ చేస్తుంటే. మరి ఖాళీ టైమ్స్ లో ఏం చేస్తుంటారు స్వాతి? ఏముంది, చిట్ చాటింగ్, బ్రౌజింగ్, అంటే ఫ్రెండ్స్ ని కలవడం. ఓకే, ఎక్కువ కలుస్తుందా షాపింగ్? షాపింగ్ చాలా చేస్తాను. అవునా? ఎవరితో వెళ్తుంటారు షాపింగ్ మీరు? కజిన్స్ తో, ఫ్రెండ్స్ తో, అందరితో ఉంటాను. మూవీస్ చూస్తుంటారు. ఏ మూవీస్ చూస్తుంటారు బాగా మీకు? రీసెంట్ గా తీన్మార్ చూసాను. తీన్మార్ ఎలా ఉంది? బాగుంది, నా ఫేవరెట్ హీరోతో. సో అందుకని మిస్ అవ్వకుండా చూసారనమాట. సెకండ్ డే చూసాను. ఇప్పుడు పైకి కూడా బాగా కాలుతుంది కదా? అవును, కాలుతుంది. చాలా వరకు కాళ్ళ కింద ఒకసారి ఇస్తారా? ఇదా? దీనికి వెరైటీ ఉంది. దీనికి ఈజీగా మూమెంట్ ఉంటుంది. చూడండి, ఇలా కాలిపోయింది. ఓకే, రెండు ఎక్కువగా కాలిపోయింది. ఇప్పుడు తీసేసుకోవడమే. అంటే ఇది ఎన్ని రోజులు? ఒక 2-3 days ఉంటుందా? 2 days ఉంటుంది. 2 days ఉంటుంది. అండ్ స్నాక్స్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది. టేస్టీగా ఉంటుంది. సర్వప్ప రెడీ. సర్వప్ప రెడీ. స్వాతి చేసిన వేడి వేడి సర్వప్ప రెడీగా ఉందండి. మరి ఈ సర్వప్పకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సర్వప్ప తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్య పిండి, నువ్వులు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, నూనె, నానబెట్టిన పచ్చిశనగపప్పు. సర్వప్ప తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్య పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వాటర్ పోసి బాగా ముద్దుగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలో 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ పోసి కలిపి ఉంచిన ముద్దని చపాతీలా ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఆయిల్ పోస్తూ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సర్వప్ప తినడానికి రెడీ.